హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే మంచి ఫేస్ ప్యాక్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మన ముఖం మీద పిగ్మెంటేషన్ వల్ల అయితే చాలా బాధపడుతూ ఉంటామండి. వాటిని రిమూవ్ చేసుకోవడానికి అయితే ఎన్నో ప్రయోగాలు అయితే చేస్తూనే ఉంటాము. కానీ అవి అయితే ఎక్కువగా అయితే రిమూవ్ అయితే కావు, చాలా టైం పడుతుంది అవి రిమూవ్ కావడానికి. ఇప్పుడు నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్ వల్లనైతే మంచిగా రిమూవ్ చేసుకోవచ్చండి. మనము ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. అయితే తప్పకుండా అయితే ప్రతి ఒక్కరైతే యూజ్ చేయండి. నేను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 2 వీక్స్ వరకు అయితే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదంటే టైం కూడా సేవ్ అవుతుంది. నేను చేసే పద్ధతిలో మీరు చేసుకున్నారంటే దానికోసం అయితే నేనైతే ఇప్పుడైతే ఒకటి పొటాటో తీసుకున్నానండి. ఈ పొటాటోని అయితే నీట్గా దాని మీద ఉన్న ఫీల్ అంతా తీసేసి తురుముకోండి. తురుముకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్ సహాయంతో ఆ జ్యూస్ అంతా తీసేసుకోండి. ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఈ జ్యూస్ వల్ల మన ఫేస్ మీద డైరెక్ట్గా కూడా మనము మసాజ్ లాగా చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. దీంట్లో అయితే నేను ఇప్పుడు కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడేటివేనండి. ఇలా మనకి జ్యూస్ అనేది చిక్కగా ఇలా వస్తుందండి. దీన్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒకసారి చేసుకున్నామంటే మనకి ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది. టైం సేవ్ కూడా అవుతుందండి. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, అలాగే మన స్కిన్ ఏమైనా డల్గా అనిపించినా కానీ ఎమ్మటే మనము ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒకటైతే తీసుకొని అయితే మన స్కిన్కి అయితే ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఆ జ్యూస్ తీసుకున్నాను కదండి, జ్యూస్ అయితే ఒక 1/2 కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బియ్యం పిండి అండి, ఇది రైస్ ఫ్లోర్ అంటాం కదా, దాన్ని అయితే 3 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. ఈ రైస్ ఫ్లోర్ వాడడం వల్ల అయితే మన స్కిన్కి అయితే వైట్నెస్ అనేది అయితే చాలా బాగా ఇంప్రూవ్ ఉంటుందండి. తప్పకుండా అయితే ఇదైతే ఒకసారి అయితే వాడి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఇందులోనే నేను లెమన్ వేసుకుంటున్నానండి. లెమన్ అయితే ఒకటి పెద్ద సైజు లెమన్ తీసుకొని అందులో 2 పీసెస్ లాగా చేసేసుకొని ఇప్పుడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ జ్యూస్ వరకు అయితే ఈ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే నీట్గా కలిపేసేసుకోండి. ఇవన్నీ ఈ 3 వేసుకున్నాను కదండి, వీటిని అయితే మొత్తం నీట్గా ఇలా కలిపేసేసుకోండి. ఇందులో మనము ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. మనము ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేసుకోవచ్చు. అవేమి వాడతలేను నేను ఈరోజైతే. ఇది డైరెక్ట్గా మనం ఇట్లానే సింపుల్గా ఇలా చేసి పెట్టుకున్నామంటే మన స్కిన్ అనేది అయితే చాలా ఇంప్రూవ్ అవుతుందండి. పిగ్మెంటేషన్ అయితే తప్పకుండా రిమూవ్ అవుతుందండి. నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అంత బాగా పనిచేస్తుంది మనకి. ఇది మనం బంగాళాదుంప జ్యూస్ ఉన్నది కదా, అదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ మనకు మొటిమల వల్ల వచ్చిన నల్ల మచ్చలు ఉంటాయి కదండి, అవి కూడా నీట్గా రిమూవ్ అవుతాయి. చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఇదైతే ఒకసారి అయితే మీరైతే వాడండి. ఇలా లిక్విడ్ అంతా చేసుకున్నాను కదండి, మన ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, దాంట్లో అయితే ఈ లిక్విడ్ అంతా ఇలా పోసి పెట్టుకొని ఒక 3-4 అవర్స్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. అది గట్టి పడుతుంది. తొందరగా అయితే గట్టి పడదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 3-4 అవర్స్ అయితే పెట్టేసేసుకున్న తర్వాత ఇలా నేను ఒక బౌల్లోకి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ వీటిని మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 3-4 వీక్స్ వరకు అయితే మనకి ఎటువంటి ఖరాబ్ అయితే కాదండి. మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలనుకుంటే మన స్కిన్ ఎప్పుడన్నా డల్గా అనిపించిన, అలాగే నైట్ పూట పడుకునేటప్పుడు అయితే ఇవి బాగా యూజ్ అవుతాయండి. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే కొంచెం టైం అవుతుంది, టైం ప్రాసెస్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే మనం ఇలా చేసుకొని మనం ఎప్పుడు కావాలన్నా కానీ నీట్గా అయితే ఇలా చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నా స్కిన్ మీద కూడా చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయండి. వాటిని ఎక్కువగా ఉండేదండి. ఈ మధ్య అయితే నేను ఇది వాడడం వల్ల నాకు చాలా తగ్గిపోయాయి. ఇలా ఒక క్యూబ్ని అయితే తీసుకొని ఇలా మొత్తం అయితే రబ్ చేసుకోండి ఫేస్కి. మొత్తం ఫేస్ ప్యాక్ లాగానే వస్తుంది. మనకి గట్టిగా అవుతుంది కదండి, అది రుద్దుకునేటప్పుడు మన స్కిన్ స్మూత్గా ఉంటుంది. అలాగే స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది ఆ బియ్యం పిండి అనేది. చాలా బాగుంటుందండి. అందులో మనకు లెమన్ వేసాం కదా, లెమన్ వల్ల కూడా మన స్కిన్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంగాళాదుంప, దీనివల్ల అయితే మన స్కిన్ అనేది వైట్నెస్ వస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ అయితే మంచి పరిష్కారం అండి ఈ బంగాళాదుంప అనేది. మామూలుగా కొరియన్ వాళ్ళు అయితే ఎక్కువగా ఈ రైస్ ఫ్లోర్ అని అలాగే ఈ బంగాళాదుంపతోటే ఎక్కువగా వాళ్ళ క్రీమ్సే కానీ వాళ్ళ ప్రోడక్ట్ ఏ ఉన్నా కానీ వీటితో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. అందుకని వాళ్ళ స్కిన్ అయితే అంత గ్లోయింగ్గా ఉంటుంది, అంత గ్లాసీగా కనబడుతుంది వాళ్ళ స్కిన్ అనేది. ఇది పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ కూడా పట్టదు, ఆరేంత వరకు అయితే వదిలేసుకోండి. ఆరిన తర్వాత ఇలా మనకి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫేస్ మీద కొన్ని వాటర్ వేసేసుకొని నీట్గా దాన్ని రబ్ చేస్తూ కడిగేసుకోండి. ఎంత స్మూత్గా ఉంటుందంటే మన స్కిన్ మనకు తెలిసిపోతుందండి. మనం ప్యాక్ వేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది ఎంత ఇంప్రూవ్గా ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది, నిజంగా చెప్తున్నాను. ఇలా వాటర్ తోటి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మసాజ్ లాగా చేసుకోండి. అంటే కింద నుండి పైకి అనుకుంటూ మనం ఇలా మసాజ్ చేసుకుంటూ క్లీన్ అయితే చేసుకోండి. వాటర్ తోటి నీట్గా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనకి. తొందరగా వాటర్ వేయగానే మెత్తగా పడిపోతుంది, అది డ్రై అయిపోయింది కదా. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా అయితే కడిగేసేసుకోండి. చూడండి, మొత్తం కడుక్కున్న తర్వాత ఎంత నీట్గా కనబడుతుందో ఫేస్ అనేది.
గ్లోయింగ్ వచ్చేస్తూనే ఉంటుందండి. మనకి ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని మనం ఒకసారి వాటర్తో కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. మనకు ఐస్ క్యూబ్ లాగా రుద్దేసుకున్నాం కదండి, ఆ స్కిన్ అనేది ఇంకా స్మూత్గా అయ్యి చాలా నీట్గా అవుతుందండి ఫేస్ అనేది. తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేయండి. మనము ఫేస్లోకి ఏవేవో క్రీములు అప్లై చేసుకుంటూ ఉంటామో అవన్నీ కాకుండా వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయండి. కొందరికి పడతాయి, కొందరికి పడవు అటువంటి క్రీములు. ఇలా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే యూజ్ చేయండి దీన్ని. దీనివల్ల మనకు పిగ్మెంటేషన్ అయితే తప్పకుండా రిమూవ్ అవుతుంది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.